హలో గైస్, వాట్సాప్ మార్నింగ్. ఈ వ్లాగ్లో నేను నా మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అండ్ ఒక టిపికల్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూపించబోతున్నాను. మార్నింగ్ అయితే నేను గ్రీన్ జ్యూస్తో స్టార్ట్ చేశాను నా డే. నెక్స్ట్ వాక్ అండ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇక్కడ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అండ్ అలాగే చదువుకుంటున్నాను. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ లైఫ్ ఎలా ఉంటుందంటే మన డేలో ఉన్న ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ సెకండ్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మన చదువుని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం వేరే పనులు కూడా మనం ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే బయట నేను లాస్ట్ వ్లాగ్లో ఒక లెహంగా తీసుకున్నాను. అది మా ఫ్రెండ్కి చాలా నచ్చింది, సో మళ్ళీ వచ్చాను తనకు కావాలంటే. అండ్ నెక్స్ట్ మా షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చేసాను. ఈరోజు కార్తీక పౌర్ణమి, నేను ఈ వ్లాగ్స్ తీసిన రోజు. సో ఇక్కడ కార్తీక పౌర్ణమికి అని చెప్పేసి నేను ఈ దియాస్ నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్ వచ్చింది. కాకపోతే దాంట్లో చూపించిందేమో గ్రీన్ కలర్ ఈ లీవ్స్కి, దీంట్లో అయితే గోల్డ్ కలర్ ఇచ్చారు. ఎనీహౌ నాట్ బ్యాడ్, చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే నాకు నచ్చింది అండ్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. సో కలర్ ఒకటి కొద్దిగా చేంజ్ వచ్చింది అనిపించింది, కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఈ కాలంలో మనం ఒకటి కొంటే ఒకటి వచ్చే ఆన్లైన్లో, ఇంకా కలర్ మాత్రమే చేంజ్ వచ్చింది, ప్రోడక్ట్ అయితే సేమ్ వచ్చింది, అదే సంతోషపడాలి. సో దట్స్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ, నైస్ క్వాలిటీ. ఇవైతే నేను మా మమ్మీకి ఇచ్చేసిన. సో హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్. మీకు నాకు మనందరికీ ఇష్టమైన కార్యక్రమం స్టార్ట్ చేసేసిన, అదే క్రాకర్స్ కాల్చే ప్రోగ్రామ్. నేను ఇక్కడ మీకు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నాలాగా, వాళ్ళు చిన్న చిన్న హ్యాపీనెస్లు ఉంటాయి లైఫ్లో. ఇలాంటివి ఫెస్టివల్స్ ఇలాంటివి అస్సలు మిస్ చేసుకోవద్దు. నేనేమంటానంటే చదివేటప్పుడు సీరియస్గా చదవాలి అండ్ ఇలాంటివి చిన్న చిన్న హ్యాపీనెస్లు కొద్ది టైం మనం దానికి స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది అండ్ మనకు కూడా మైండ్ పీస్ఫుల్ అండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎప్పుడు చదువు అని కాకుండా లైక్ కొద్దిగా టైం తీసుకొని ఇలాంటి వాటికి స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్. నేనేమంటానంటే అందరి స్ట్రాటజీ ఒకేలాగా ఉండదు, ఒక్కొక్కరికి డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది. బట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ. మనం ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత ఇంట్రెస్ట్ అండ్ ఎంత ఫోకస్గా చదివామన్నది ఇంపార్టెంట్ ఒక ఆస్పిరెంట్కి. యాక్చువల్లీ మనకు చిన్నప్పటి నుండి చిన్న చిన్న పిల్ల పటాకులు కాల్చడం అసలు అలవాట్లేదు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద సౌండ్ వచ్చేవి క్రాకర్స్ కాల్చే వాళ్ళం. దివాళీ వచ్చిందంటే, అంటే దివాళీ రాకముందు నుండి మా ఫాదర్ క్రాకర్స్ తీసుకొచ్చిన తర్వాత నేను మా తమ్ముడు ఈక్వల్గా షేర్ చేసుకునేటోళ్ళం. అండ్ అప్పుడైతే ఆ ఫన్ వేరే ఉంటుండే. అండ్ ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అని చాలా వరకు కాల్చడం తగ్గించేసిన, చాలా కాల్చాను కానీ నేను మీకు కొంచెం మాత్రమే చూపించాను వీడియోలో. సో ఫ్రెండ్స్, క్రాకర్స్ అన్నీ కాల్చిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ టు స్టడీ. ఇలా 3-4 అవర్స్ చదువుకున్నాను బిఫోర్ స్లీపింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్. బై గైస్.